అంటే నాకు ఏం గుర్తొస్తుంటే, ఒక ఆడబిడ్డ తన చిన్న ఒక 4 ఏళ్ల బిడ్డని చంకనేసుకొని అర్ధరాత్రి పూట జనసేన జెండా పట్టుకుంటే అమ్మాయికి హోటల్ పై నుంచి చూస్తుంటే ఆడబిడ్డని ఆడతల్లిని, వాళ్ళు కదా నా బలం అనిపించింది. వాళ్ళు కదా, వాళ్ళ కోసం కదా నేను బతకాలనిపించింది. అందుకని ఇప్పుడు ఇందాక మన లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి జనసేన లోకల్ బాడీస్ ఎలా పనిచేసినాయి, 1924 లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చి మీరు ఎలా కొట్లాడారు? గెలవడానికి కొట్లాడలా, పోరాటానికి కొట్లాడారు. మీరు ఆత్మగౌరవం కోసం కొట్లాడే. మేము నిలబడితే నువ్వెవడరా మమ్మల్ని ఆప్ చేయడానికి? మనల్ని ఎవడరా ఆపేది? నువ్వెవడరా మమ్మల్ని ఆపేది? ఇంతే. దీనికోసం జస్ట్ ఒక పంతంతో కొట్టారు. ఆ స్పృహ మీరు కోల్పోకండి. ఆ జనసేన మూల లక్షణం. కూర్చొని 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 కుటుంబం నాకు బాధలు లేకుండా ఉంటాయా? నేను నవ్వుతున్నాను కానీ నాకు బాధ లేదని కదా గుర్తుపెట్టి. కుటుంబం నడపాలి కదా. కుటుంబం నడపడం రాష్ట్రాన్ని నడపటం కదా. 5 కోట్ల మంది ప్రజలు నడపటం కదా. 5 కోట్ల మంది తాలూకు ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం కదా. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? నేను మీకు మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురంలో మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. ఉంటాయండి. దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా. మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను. గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు ఇబ్బంది, నాకు ఇబ్బంది చెప్పాను కదా మొన్న, నాకు ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు నేను చెప్పాను. నేను ఇచ్చినప్పుడు మనస వాచ కర్మ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుండొచ్చు కదా, నేను కూడా చాలా తెలివిగా ఉండొచ్చు కదా. నేను అలా చేయను. ఇంకా నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అది కాదు. నువ్వు చేయి కదా. ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాను తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. నేను దానికోసం వెయిట్ చేస్తాను. అది ఏమైపోద్దంటే అది హుందాయిన గొడవ ఇవ్వదు, చాలా చండాలమైన గొడవ ఇస్తాయి. మనల్ని మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో. అందరికి సెన్సిబుల్గా ఉండాలి గొడవ. నీకు నచ్చో నాకు నచ్చే కాదు, ప్రతి ఒక్కరికి అది చాలా పద్ధతిగా ఉంది, కరెక్ట్గా ఉంది. అది వాళ్ళు మనం మద్దతు తెలపాలి. ఒక వ్యక్తి చేసిన తప్పుని ఆ వ్యవస్థ మీద పెట్టలేం. అది ఒక క్రిటికల్ మాస్కి రీచ్ అయిపోయింది, అప్పుడు చూద్దాం. అలాంటి మీరు చెప్పే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంకా క్రిటికల్ మాస్కి రీచ్ అవ్వలేదు. అవి రీచ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. క్రిటికల్ మాస్ అని తెలుగులో ఏంటంటే ఒక తారస్థాయి. తారస్థాయి కంటే కూడా ఇంకో మంచి పదం మర్చిపోయాను. అంటే దాన్ని ప్రభావితం ఇంకా తప్పించుకోలేము, ఇంక ఎదిరించక తప్పదు. అట్లా ఆ స్థాయికి లేవు, ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకున్నాం, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముందు ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారా? ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు, జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? అవి లేనప్పుడు మనం ఇంకొకరి నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిదైతే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అని అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. బాబు కూర్చోము, మనకు అప్పుడు సహృదయం, మనకు అప్పుడు బలం వస్తుంది. అందుకే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లోకల్ బాడీస్కి ప్రిపేర్ అవ్వండి.
ఎక్కడ మనం గెలవగలమో మీరు అన్ని పరీక్ష చూసుకోండి, అన్ని పరిశీలించండి. ఇది ఖచ్చితంగా మనం గెలవగలం అంటే ఆ విధానాన్ని నేను ఒక కమిటీ పెడతాను, ఆ కమిటీకి మీరు నివేదించండి. నేను ప్రత్యక్షంగా నేను చూస్తాను. అలాగే ఇప్పుడు ఇందాక ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉండదు. జనసేన ఉండే